స్వామి, మీరు రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు ఆసన్నమైనది. మీరు ఇప్పుడు రావాలి స్వామి. మామ ఈరోజు గణేష్ గడి పుట్టినరోజు, మందు పట్టి ఇస్తున్నాడు, ఇచ్చి పడేద్దాం. తాగినోడు తాగినంత, కక్కినోడు కక్కినంత. రండిరా, గిమ్మైపోయి కింద పడిపోయి దొర్లేయాలి ఈరోజు. రండి, ఇచ్చి పడేద్దాం. పుష్కర్ గారి దగ్గర ఉన్నాను, మన వాళ్ళందరూ చెప్పు తీసుకొచ్చాను. మామా ఏ మామా, ఈ రోజు ఇచ్చి పడేస్తున్నాం మొత్తం గిచ్చిగిడిచికే. ఏం తెచ్చామా మా బ్రాండ్లు? చాలా ఉన్నామయ్యా, మనిషికో బ్రాండ్. ఈరోజు చెప్పినట్టు ఇచ్చి పడేద్దాం అందరికి. కాల్ చేసిన వాళ్ళ అందివే. చెమట కొంపు కొట్ట చొక్కాలు, రంగు వెలిసిపోవటం ఇంకా అసాధ్యం. కలల్లో కట్టుకున్న కోటల్లో ఇంకా రాజు మంత్రి నువ్వే నీ రాజ్యం. కాలు భూమి మీద నిలబద్దు మనకు, బురద తామరాలు కలిసిమెలిసి బతుకు. తిండి పెట్టే మన తోడుండే వరకు, మంచి చెడ్డలన్నీ మారిన చోట, కోటి చేతులలో పూతోట. పొట్ట కుట్టికెళ్ళని ఈ వేట, రెక్కలాడకుంటే గడ్డబద్దు పూట. పిచ్చుకల్లే నువ్వు కూడా పెట్టే ముట్ట మల్లె, టేగలాగా వాడు కన్ను కప్పి తన్నుకెళ్ళే. చెయ్యి జారిందంటే నీటిలోని చేప పిల్లే, చిక్కదంట నీకు అది ఇక బ్రహ్మయ్యలే. మంత్రమేది తెలియదిక్కడ, తమాషకైన తాగి మాట జారలేదురా. మంత్రమేది తెలియదిక్కడ, తమాషకైన తాగి మాట జారలేదురా. మంత్రమేది తెలియదిక్కడ, తమాషకైన తాగి మాట జారలేదురా. మండుకొండలో ఉన్న కాయ కష్టం చేసుకుంటాం, మా పటేల దాటి కళ్ళు పాక చేరుకుంటాం. తాగినాక మాకు బాధలన్నీ గుర్తుకొస్తే అడ్డముచ్చినోని ఆడేసుకుంటాం. 6 గంటల మంట బతుకుతుంటే బానిసల్లే, దుఃఖం వచ్చి నీరు నింపుకోవ 2 కళ్ళే. తుచ్చమైన జన్మ ఆశలెన్నో పెంచుతుంటే కటకు మిగిలేది 6 అడుగుల ముద్దమన్నే. పేరుకేమో పులి జాతిరా, పోరుకెళ్తే పిల్లి రీతిరా. మురికి వాడలన్నీ మానవా, నువ్వు మునిగిపోతున్న మానవా. పగలు మరుగైపోయరా, మసక చీకటి మూసరా. పదవి పైకములేలరా, ఇది పసిడి గులమున్న గుండెరా. తెలియదు కదా, తమాషకైన తాగి మాట జారలేదురా. తెలియదు కదా, తమాషకైన తాగి మాట జారలేదురా. మంత్రమేది తెలియదు కదా, తమాషకైన తాగి మాట జారలేదురా. చెదిరి
ఏం పార్టీరా నాయనా? తాగేవరా కక్కేవరా? గణేష్ రే లగా గణేష్ మంది అయిపోయింది మంది వైన్ షాప్ పట్టుకో తీసుకెళ్తావా? ఆ రోజు కూడా ఇలా యాక్సిడెంట్ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. రే అడగడం మర్చిపోయా, నెక్స్ట్ ఏం జరిగిందిరా? రే ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఓపిక లేదురా, పద మా ఇంటికి పోదు. ఎల్లు, నేను రాను. రే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవురా, పద. సర్లే రాక తప్పుతుందా? నాకేమన్నా తేడా కనిపించాలి, ఇంటికి వచ్చేస్తా. ముందు మీ అమ్మగారికి ఫోన్ చేసి బట్టలు ప్యాక్ చేసుకుని చెప్పు. ఎందుకని అడిగితే మరణమల్లి ట్రిప్ వెళ్తాను చెప్పు. డబ్బులు ఎక్కడ అయ్యాయని అడిగితే నేను ఇస్తున్నానని చెప్పు. పద ముందు మీ ఇంటికి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకుని తర్వాత మా ఇంటికి వెళ్దాం. రే జాగ్రత్తగా తోలరా బాబు, నీ డ్రైవింగ్ మీద చాలా నమ్మకం ఉంది నాకు. రే ఏమైనా ఫ్రెష్ అవ్వాలి ఉంటే వెళ్ళి ఫ్రెష్ అవ్వి వచ్చి. ఇప్పుడు కాదురా, రేపు పొద్దున్న ఫ్రెష్ అవుతాను. ఏరా అర్జెంట్గా టాయిలెట్ వస్తుందిరా. ఇదేంటి నన్ను వచ్చి పట్టుకోమంటావా? అలా కాదురా, ఏ చాలా భయంగా ఉందిరా. ఏ అంత హార్ష్గా ఎందుకు, కొంచెం స్మూత్గా రోజుగా. ఇప్పుడు కానీ నువ్వు పోసుకోలేదు అనుకో, జీవితంలో ఎప్పుడు పోసుకున్నావు, సరేనా? నాకు అంత అదృష్టం వద్దురా, నేను వెళ్తా. జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెటేసుకొచ్చండి. ఈ లాస్ట్ డ్రాప్స్ లో సమ్మే వేరబ్బా. ఇంట్లో దయ్యం ఉందని తెలిసి కూడా వచ్చాను. నన్ను 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 అనుకోవాలి, సిగ్గులేదురా నీకు? అయిపోయింది, నా పని అయిపోయింది. దేవుడా, నీ దగ్గరకు వచ్చేసినాం దేవుడా.
ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను రా బాబు. దయ్యం లేదని చెప్పి నన్ను అక్కడికి తీసుకొచ్చి ఇరికి చూపుతావా? అదేంట్రా నాతో ఉంటానని చెప్పావు కదా. ఎంత ఉంటా అని చెప్పినా కానీ దయ్యంతో సాహసం నా వల్ల అవదురా బాబు. అందుకనే సిద్ధిగాడితో బెట్టేసి మరి ఆయన నీ దగ్గర పంపిస్తున్నా. వాడు ఉంటాడా రే నాతో? ఆడైతే మరి ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. నువ్వేం భయపడకాడు, వస్తాడు. సరే. నువ్వేం జరిగినా కానీ మీ అక్క గురించి వాడికి తెలియనివ్వకు, అర్థమైందా? వచ్చినట్టున్నాడు. రే బా, ఎలా ఉన్నావురా? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? అవును, సిద్ధుగడు ఏంట్రా మీ ఇంట్లో దేవుందని నాతో బెట్ట వేశాడు, అంతలా భయపెట్టేసావండి. అయినా మీ అక్క చనిపోయిందని అబద్ధం చెప్పావేంట్రా? అలా చెప్తే నిజంగానే చనిపోతారు తెలుసా? ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ పద, ఒకటి అర్జెంట్గా ఒకటి మనం వెళ్దాం. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. గౌతమ్ ఘాట్కి వెళ్దాం పద, అక్కడ జనం ఉంటారు. స్నానం చేయి. మనం వచ్చింది స్నానం చేయడం కాదు, స్వామీజీ కోసం. అంటే సిద్ధుగడు చెప్పింది నిజమా? నువ్వు ఎవరికైనా చెప్పు అనుకో, చెప్పులే. అయినా ఇప్పుడు స్వామీజీ అవసరం ఎందుకు? ఎందుకంటే ఇంకా నా సమస్యకి పరిష్కారం దొరకలేదు కాబట్టి. ఆ రోజు అసలు సిద్ధుగడు వచ్చినప్పుడు ఏం జరిగిందిరా? నీ సమస్య ఏంటో నాకు తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం ఒక పూజ చెయ్యాలి, దానికి ఏర్పాట్లు చేసుకో. సరే స్వామి. నీ ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. ఇప్పుడు నీ సమస్యకు పరిష్కారం కావాలంటే మమ్మల్ని కలవాల్సిందే, అర్థమైందా బన్నీ? మొన్నటి వరకు దెయ్యం కల్లోనే కనిపించింది, ఇప్పుడు ఎవరో స్వామీజీ కనిపిస్తున్నారు. ఇదంతా కాదు, మనం వెళ్దాం పద.
ఏంటి అది ఆ రోజుకు ఒక గుడికి తీసుకొస్తున్నావు? నీ వల్ల నాకు చిరాకు వస్తుంది రావడం. ఏం లేదురా, ఎన్ని రోజులని సింగిల్గా ఉంటావు? ఇలా నాతో గుడికొచ్చావు అనుకో, ఏదో అమ్మాయి నీకు పడిపోద్ది. ఇప్పుడు నీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. అదేలా? ఇప్పుడు ఏ అమ్మాయి అయినా లవ్ చేసింది అనుకో, నువ్వేది చెప్తే అది చేస్తుంది. నీకు రికార్డ్స్ కూడా రాసి పెడుతుంది. అప్పుడు నా వర్క్ తగ్గుతుంది. ఏంటి కామెడీయా? ఇప్పుడు నవ్వాలా? అయినా ఇప్పుడు అమ్మాయిలు అందరూ అప్డేట్ అయిపోయారు అబ్బా. నీకైతే ఒక చాక్లెట్ ఇస్తే సరిపోతుంది. అదే అమ్మాయి అనుకో, డైలీ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, వీకెండ్కి 3 సినిమాలు, మళ్ళీ మంత్కి ఒకసారి బ్యాలెన్స్లు, మళ్ళీ మంత్కి ఒకసారి బయటికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ బోల్డ్ ఉంటాయి అబ్బా. నా దగ్గర డబ్బులు లేకపోయినా తన కోసం బయట అప్పు చేసి, దీనివల్ల నా చదువు అంతా సంకనాకపోయి ఊళ్ళో వాళ్ళ చేత అప్పులు పాలయ్యి, అదే మళ్ళీ బ్రేకప్ అందంటే తాగుబోతాయి. నా జీవితం అంతా పాడు చేసుకోవడం కన్నా నీతో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. అబ్బో, పెద్ద ప్లానింగే. నువ్వు ఇంటికి వెళ్ళి నేను వస్తా. త్వరగా వచ్చారా? సరే సరే. ఏంట్రా ఫాలో చేస్తున్నావా? ఇంకొకసారి మా అక్క వెనకాల చూడాలి, నిన్ను ఎవరో చూడకుండా చేస్తా. రే ఏమైందిరా? ఇది నామజేంద్ర ఇదే టైర్ ఏదో పంచర్ అయినట్టుంది. బ్యాక్ టైర్ అనుకుంటా. ఇక్కడ ఎక్కడైనా పంచర్ షాప్ ఉంటుందా? ఈ సెంటర్లోకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఇదో పక్క నాకు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ప్రతిసారి ఏదో ఇదో దొబ్బు నాకు. ఇప్పుడు బ్యాచ్కి ఎంత అవుద్దో ఏంటో. అన్న ప్యాచ్ పడిందా? బండి సెట్ పెట్టింది. ఎంత టైం పడుతుందన్నా? 10 నిమిషాలు అయిపోద్ది. అన్న మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు. మనం ఎప్పుడైనా కలిసామా? వీడేంటర్ ఎక్కడ తీసుకొచ్చాడు? పంప తీసి నా మీద చేతపడి ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? లోపలికి రండి. ఇతన్న కదా మనం ఉదయం చూసింది. రే అసలు ఏం జరుగుతుందిరా? ఎక్కడ తీసుకెళ్తున్నారా? నేను ఆగ్రా చెప్తాను.
స్వామి, మీరు ఎప్పటి నుంచో కలవాలనుకున్నారు, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నేను ఎన్నో రోజులుగా మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ ఆత్మ ఘోషిస్తుంది, పగతో రగిలిపోతుంది. ఆ ఆత్మను విచ్ఛిన్నం చేయాలంటే ఆ మహంకాళి ఆదేశంతో భూత ప్రేత పిశాచ పూజ చేయాలి. అలాగే ఆ పూజలో ఆ ఆత్మకు సంబంధించిన ఏదో ఒక ఎముకను అందులో ఉంచాలి. అలాగే ఆ ఆత్మ కోరికను మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మ ఎవరినైతే ఆవాహించిందో వాళ్ళని కూడా ఇక్కడ ఆహ్వానించాలి. స్వామి, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, తను చనిపోయింది. లేదు స్వామి, ఆ అమ్మాయి బతికే ఉంది. ఈ పూజలో కూర్చునేలా చేస్తాను. నేను తీసుకొస్తాను స్వామి. సింహము జింకలు వనికే కారడవిదే. మా అక్కకి ఎలా ఉందో డాక్టర్? మీ అక్కకి ఏం ప్రాబ్లం లేదు. టెస్ట్ స్కానింగ్ అన్ని చేస్తాం, అన్ని బానే ఉన్నాయి. కానీ బ్లడ్ బ్లీడింగ్ ఎందుకు అయ్యిందో తెలియట్లేదు. డాక్టర్, మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 days డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మా అక్కని చూడడానికి వెళ్ళొచ్చా డాక్టర్? ఐసీలో ఉంది, అన్కాన్షియస్ లో ఉంది, తర్వాత చూడొచ్చు. ఇంకే డాక్టర్. రే ఆగరా, వెళ్ళగరా. నాకేం చెప్పకరా, నేను వెళ్తాను. అదేంట్రా? లేకపోతే ఏంట్రా, నా ప్రాణాలు తెగించి మీ ఇంటికి వస్తే మీ అక్క బ్రతుకుందని నాతో చెప్పలేదు. రే నేను చెప్పలేనురా. ఎందుకు? ఎందుకంటే నేను చేసిన చిన్న తప్పుకి నన్ను ప్రేమించిన మా అమ్మ, నన్ను నమ్మొచ్చిన వాసు చనిపోయారా. అలాంటి నువ్వు చేస్తావా హెల్ప్? ఏంట్రా నువ్వు అనేది? ఆద్యాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాసు నుంచి 10 మిస్డ్ కాల్స్ వచ్చినాయి. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే అప్పుడు తెలిసింది యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని. తర్వాత మా అక్కని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక నర్సు దగ్గర మా అమ్మ పర్స్ చూసాను. ఆ నర్సుని అడిగితే ఈ పర్స్ ఎవరిదని, 2 రోజులకు ముందు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది. అప్పుడు నేను అడిగాను ఆ బాడీ ఎక్కడ ఉందంటే హాస్పిటల్ మేనేజర్ వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచరు, మేనేజ్మెంట్ తగలబెట్టేసిందని చెప్పింది. సారీరా, నీకు నేను ఉన్నాను. నీ ప్రాబ్లమ్స్ సాలేంత వరకు నేను నీతోనే ఉంటాను, ప్రామిస్. చాలా థ్యాంక్స్ రా. సరేరా, ఆ అనామిక ఎవరో తెలుసుకుని ఆ డెడ్ బాడీ ఎక్కడుందో కనిపెట్టి అందులోంచి ఒక ఎముక తీసుకుని, ఇదంతా మనం చేయలేమురా, ఇదంతా చేయడానికి మనకు ఒకటి హెల్ప్ కావాలి. అలాంటి వాడు ఎవడుంటాడు రా? వాడెవరో నాకు తెలుసురా. అంటే ఇప్పుడు నువ్వు వైజాగ్ గేమ్ ఆడటం వల్ల గోస్ట్ వస్తుంది అంటావు. ఆ గోస్ట్ అంతం చేయడానికి నేను నీకు హెల్ప్ చేయాలంటావు, అంతే కదా? అవును. ఏంటి గౌను ఇలాంటివన్నీ కాదురా, నేను ఆల్రెడీ రోమాంచ మూవీ చూసేసాను. కొత్తగా చెప్పండి రా, అలాగే చూడు. క్రియేటివిటీగా ఎంత కొత్తగా రాస్తానో కథలు, అలా కొత్తగా ఉండాలి. రే, నీకు నేను సోల్ చెప్తున్నాను అనుకుంటున్నావా? నేను చెప్పేది నిజంరా. మాకు నీ హెల్ప్ కావాలంటే ఫుల్ తెప్పిస్తాను, తాగి పడిపోది కానీ. ఎందుకు? తర్వాత నేను తాగేసిన తర్వాత పొట్ట పట్టుకుని మామ పొట్ట వచ్చేసిందని పొట్ట పట్టుకుని నాకు ఎదురా చేద్దామనా? నాకంత ఆశ లేదు. వెళ్ళండి. అయితే ఇప్పుడు ఏమంటావు? రానంటావు అంతేనా? రాను.
ఇది అన్యాయం రా. నా వల్ల నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి? అసలు దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఇదంతా కాదురా, నేను వెళ్తున్నా. సరే, మొన్న నీ బర్త్డే నువ్వు చేసిన బాగోతం అంతా ఈ ఫోన్ లో ఉంది. నువ్వు అడిగి పెట్టిన మరుక్షణమే మీ నాన్నకు వాట్సాప్ చేస్తా. అసలు ప్రాబ్లం ఎవరిది? బన్నీగడిది. బన్నీగడు ఎవరు? మన ఫ్రెండ్. మనలో మనకి హెల్ప్ చేసుకోకపోతే ఇంకెందుకు ఈ ఫ్రెండ్షిప్ అవన్నీ? చెప్పండి. ఆడు ఉంటాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం నీతో ఉంటాను మామ. నేను నీతోనే ఉంటాను రా. ఈ రోజు అనామేక వచ్చినా దాని అమ్మమ్మ వచ్చినా బన్నీగడి ఇంట్లోనే స్లీపింగ్. పదండి. గణేషు రే రే కత్తికు రే. ఏంట్రా? రే ఈడేంట్రా ఎదురింట్లోకి వెళ్తున్నాడు? రే పద పద పద. నేను ఇప్పుడు అనుకున్నది ఇది జరగట్లేదు. నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు సాయం చేస్తా. రే అక్కడ ఎవరు లేరు కదరా? ఎవరితో మాట్లాడుతున్నాడు? రే నేనేమైనా వేసుకున్నా నన్ను అడుగుతున్నావు? ఓ వచ్చేసారా? సరే అయితే ముందు మీ పని చూసి ఆ తర్వాత మిగతా వాళ్ళ పని చూస్తా. రే వాడు చూస్తున్నాడు. చూడలేదురా బాబు. నేను ఇప్పుడు అనుకున్నది ఏది జరగట్లేదు. నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. ఓ వచ్చేసారా? మిమ్మల్ని చంపే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. రండి. రే ఎక్కడ తీసుకెళ్తున్నాడు రీడు? అదిగో అక్కడే సూర్యరావు అంకులు ఊరేసుకుని చచ్చిపోయాడు. అదిగో అక్కడ నారాయణమూర్తి గారు పేరుమంతగా చనిపోయారు. అదిగో అక్కడే అనామికని పూడ్చిపెట్టింది. రే ఇది మనల్ని కూడా చంపేసేలా ఉన్నారా? రే రే నువ్వు కూడా పారిపోరా.
రే ఆగండ్రా. ఓటి అమ్మ, నేనేదో మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే మీరేంట్రా ఎంత భయపడిపోతున్నారు? ఇది యాక్టింగ్ ఏంట్రా? నీ పిండం కాకులు పెట్ట. అన్నా నా యాక్టింగ్ ఎలా ఉందన్నా? అన్నా నువ్వు సూపర్ అన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. మీకు రేపు పొద్దున డోస్ పెంచుతానులే, రండన్నా. మళ్ళీ రేపా? ఏంటన్నా నేను నైట్ చూసింది ఇంకా సరిపోలేదా? నైట్ చూసింది ఇంకా మర్చిపోలేదా? అలా షోక్లో ఉన్నావు. అలా కదా, అనామిక బాడీని ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారనుకో, ఒకటి మన ఆచారం ప్రకారం పూడ్చి పెట్టేస్తాం, లేదా తగలబెట్టేస్తాం. తగలబెట్టేస్తే మన దరిద్రం అనుకో, మనం ఏం చేయలేము. కానీ పూడ్చి పెట్టారనుకో ఖచ్చితంగా అనామిక బాడీ ఎక్కడ దొక్కుని ఉంటది. ఇప్పుడు మన ఏరియాలో రాజమండ్రిలో మనం సెర్చ్ చేసామంటే అనామిక బాడీ ఎక్కడుందో మనకు తెలిసిపోద్ది. ఓ పని చేద్దాం, రాజమండ్రిలో మొత్తం ఎన్ని శ్మశానాన్ని కొంటేసుకుని ప్రతి శ్మశానానికి వెళ్ళి అనామిక పేరుతో ఉన్న సమాధి చూద్దాం. ఇప్పుడు మనకు అనామిక బాడీ దొరికే ఛాన్స్ ఉంది కదా. అవును. అనామిక బాడీ ఇదే ఉంటుందా? అది చిన్నపిల్ల సమాధిరా. నాకు ఎందుకనో డౌట్ గానే ఉందిరా. అనామిక చిన్న వయసులో చచ్చిపోయిందేమో. అది కాదు, నువ్వు అలా ముందెళ్ళు, నేను ఎలా వెళ్తాను. ఓకేనా? ఏంట్రా అలా చూస్తున్నావు? అనామిక బాడీ దొరికేసిందా? లేదురా, శివ వాళ్ళ మా అమ్మగారి బాడీ పాపం పోయింది. సస్తే సావనీయ ముసలాళ్ళు. పెద్దోళ్ళు వాల్యూ తెలియదురా నీకు. అటు చూసావా? అటువైపు అయిపోయిందిరా. ఇటువైపు అటువైపు అయిపోయిందా? ఇంకా చూడటానికి ఏం లేదు. అలా చూద్దాం పద. పద. నీ అమ్మ ఏంట్రా ఇది? అసలు ఎక్కడ అనామిక బాడీ లేదు. కొంపదీసి అనామిక అవుట్ ఆఫ్ స్టేట్ అంటావా? అసలు నాకేం అర్థం కావట్లేదురా. ఆ స్వామి చెప్పినట్టు అంతా బాగానే చేసాం, ఆ దెయ్యం మమ్మల్ని ఇంకా వదలలేదు. ఆ వాసికుడు ఆ క్యారమ్ బోర్డ్ని ఏం చేసాడో ఏమో. క్యారమ్ బోర్డా? క్యారమ్ బోర్డ్ ఏంటి? అదేరా, మా ఇంట్లో ఉన్న క్యారమ్ బోర్డ్ని లెటర్ రాసి ఓజీ బోర్డులో తయారు చేశాను. అయినా ఈ పాటికి వాసుగాడు ఆ బోర్డుని తగలబెట్టేసి ఉంటాడు. లేదురా, ఆ క్యారమ్ బోర్డు ఇంకా ఇక్కడే ఉంది.
ఈ బోర్డు ఇక్కడ ఉందంటే అనామిక కూడా ఇక్కడ ఉంటుంది. అసలు అనామిక గురించి ఎలా తెలుసుకోవాలి? రే అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ గోస్ట్ గేమ్లో ఎస్ఆర్ నో అని చెప్పిందా? పేరు కూడా అలాగే చెప్పిందా? నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ గోస్ట్ ఆల్ఫాబెట్లో సమాధానం చెప్తుందంటే అది చదువుకుందని. అప్పుడు స్వామీజీ చెప్పినట్టు ఎన్నాళ్ళుగా దయ్యం ఇక్కడ ఉందంటే అది పుట్టి పెరిగి చనిపోయింది ఇక్కడే అయి ఉంటుంది. నాకు తెలిసిన సార్కి ఈ ఏరియాలో ఉన్న స్కూల్స్లో ఉన్న సార్స్కి పరిచయం ఉంది. ఆయన మనకి హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఆడు వస్తానని చెప్పాడు, టికెట్స్ తప్పాడు. తప్పదు మరి, ప్రాబ్లం లేదు, నువ్వే రావాలి. సార్ ఒక 5 minutes. చెప్పండి. అదే సార్, ఇప్పుడు మేము ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సార్. అవునా? అయితే దానికి ఏంటంటే అనామిక అనే పేరుతో మన డిస్టిక్లో ఎంతమంది చదువుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం సార్. అవునా? నాకు తెలియదమ్మా, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. వచ్చి 2 years అవుతుంది. అంతగా మీకు కావాలంటే ఇక్కడే ప్యూన్గా పనిచేస్తున్న చిరంజీవి గారిని ఒకసారి కలవండి. అతను మీకు అన్ని విషయాలు చెప్తాడు. అలాగేనా? ఓకే సార్. ఎక్కడ ఉంటారు సార్ అతను ఇప్పుడు? ఆ చివరి రూమ్లో ఉంటాడు, ఒకసారి వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సార్. ఈ రూమా? చివరి రూమ్ అనుకుంటారా? ఆ రూమ్ అనుకుంటా సార్. ఎవరు? అదే సార్, పాత స్టూడెంట్లు డీటెయిల్స్ కావాలి సార్. కూర్చోండి, 10 నిమిషాలు. ఈ అనామిక ఏంటో, అది సచ్చి మనల్ని చంపుతుంది. ఓ, మీకు అనామిక వివరాలు కావాలా? సార్, మీకు అనామిక ఎవరో తెలుసు సార్? ఓహో, మీకు అనామిక ఫోటో చూడాలని ఉందా? ఉండు, ఈ గదిలోనే ఎక్కడో ఉండాలి, వెతికిస్తాను. ఇదిగో బాబు, అనామిక ఫోటో. అనామిక. బాబు, అనామిక ఫోటో అది కాదు, ఇది. సార్, మరి ఇందాక చూపించిన ఫోటో? తను అనామిక ఫ్రెండ్ సత్యవేణి. ఆవిడ మా అమ్మ. అనామిక సత్యవేణి మంచి ఫ్రెండ్స్. అనామిక చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత నేనే పెంచి పెద్ద చేశాను. అనామిక, సూర్య ఇద్దరిని నేనే పెంచాను. కానీ అనామిక అన్యాయంగా చనిపోయింది. సార్, ఆ ఫోటో మేము తీసుకెళ్ళొచ్చా సార్? తీసుకెళ్ళు బాబు. రే, ఇప్పుడు మనం ఇచ్చే అది ఇది స్టీలీలు కన్నా అప్పట్లో ఇలా స్టీలీలు ఎంత బాగున్నాయో.
ఫోటోలు అంటే ఇలా ఉండాలిరా. ముందు ఈ అనామిక గురించి తెలుసుకుని తర్వాత ఈ అనామిక ఇల్లు తెలుసుకుని తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అని. హలో, అనామిక ఇల్లు ఎక్కడ ఉందో తెలిసింది. రేపొద్దున మనం అక్కడికే వెళ్తున్నాం. రెడీగా ఉండు. ఇదిగో ఇదే అనామిక ఇల్లు. రా రే, పిలు. సార్ సార్ ఎవరు? మీరేంటిలా? అనామిక గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది సార్. రండి లోపలికి. ఒక సునామీ వచ్చి ఆస్తులు లాక్కెళ్ళిపోతుంది, ప్రాణాలు లాక్కెళ్ళిపోతుంది. కానీ అక్కడ వేళ్ళలోనకు పైన చెట్టుని మాత్రం అక్కడ బీభత్సానికి సాక్ష్యంగా వదిలేసిపోతుంది. అలాంటి సాక్ష్యాన్నే నేను. అనామిక చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోవటం వల్ల తను ఒక నష్టజాతకురాలని ఊరంతా ముద్ర వేశారు. కానీ అనామిక అదేం పట్టించుకునేది కాదు. చాలా చలాకీగా ఉండేది. దానికి కారణం చంద్రకాంత్. ఓయ్, ఎంతకాలం నేను ఇంటి దగ్గర నుండి రహస్యంగా తీసుకొస్తావు? పెళ్లి చేసుకుందాం, ఇంటి దగ్గరే వండుకోవచ్చు. అబ్బచ్చా, అయితే మరి నేను వెళ్ళనా? ఓయ్ అమ్మాయి, మన పెళ్ళికి మా ఇంట్లో ఎటువంటి సమస్య లేదు. మీ ఇంట్లో ఏమైనా చెప్పు, తేల్చేద్దాం. కానీ ఒకరోజు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చంద్రకాంత్ చనిపోయిన తర్వాత అనామిక చాలా కుమిలిపోయింది. ఎందుకంటే అనామికకి చంద్రకాంత్ అంటే చాలా ఇష్టం.
చంద్రకాంతే తన సర్వస్వం అనుకుంది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత సూర్య అనామికకి దగ్గరయ్యాడు. అంతకు ముందు వరకు అనామిక ఒంటరిగా ఉండేది. ఆ ఒంటరితనాన్ని గమనించిన సూర్య ఒకరోజు అనామికని ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఇంకెన్ని రోజులు ఇలా బాధపడుతుంటో చెప్పు. జరిగిందేదో జరిగింది. నువ్వు ఎంత ఆలోచించినా చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా. ఇంకెన్ని రోజులు దాని గురించి ఆలోచిస్తారా బాధపడతావు చెప్పు. చనిపోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు. వాళ్ళ గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవడం కన్నా కొత్త జీవితం ఆరంభించడం మంచిది. అర్థమవుతుందా? ఏంటి ఏడుస్తున్నావా? ఏడవట్లేదు. ఏం చేసైనా అనామికను మార్చడానికి ప్రయత్నించాడు. అలా కొన్ని రోజులకి అనామికలో మార్పు రావడం మొదలైంది. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. అనామిక చంద్రకాంత్ లేని లోటును భరించలేక ఒకరోజు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాపాడడానికి వెళ్ళిన సూర్య కూడా మంటల్లో ఆహుతైపోయాడు. సార్ అనామిక బాడీ ఎక్కడ పూడ్చిపెట్టారు సార్? ఇద్దరిని ఊరి చివరి చెట్టు దగ్గర పాతి పెట్టాం. సరే సార్, మేము వెళ్తాం. సరే అమ్మా. అంటే నిజంగానే అనామిక ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటావా? రే, ఇప్పుడు అనామిక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తను చనిపోవడానికి కారణమైన వాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు తనని చంపడానికి కారణం ఏంటి? లేదురా, అనామిక నన్ను చంపడంలో కారణం ఉందిరా. నన్ను చంపడంలో ఎటువంటి తప్పు లేదురా. పిన్ని, నీకు అనామిక ఎవరో తెలుసా? ఇప్పుడు ఎందుకురా దాని గురించి? అది అసలే నష్టజాతకురాలు.
అందరూ అనుకున్నట్టు అనామిక నిజంగా నష్టజాతకురాలా? అవునరా, దాంతో ఎవరన్నా వాళ్ళ చుట్టూరు దరిద్రం చుట్టుకుంటుందని చెప్పుకుంటారు. అసలు అనామిక నష్టజాతకురాలు అని చెప్పింది ఎవరు? ఎవరో చెప్తే మేమెంతో నమ్ముతాంరా, అసలు చెప్పిందే మీ అమ్మ. ఎందుకంటే ముందు దరిద్రం తగిలిందే మీ అమ్మకి. మీ అమ్మ చెప్పటం వల్లే ఆ అనామికని అందరం దూరం పెట్టాం. స్వామి, మీరు ఎంత త్వరగా ఈ పూజ చేయాలంటే అంత త్వరగా పూజ చేయాలి, లేదంటే మా ప్రాణాలే పోతాయి. మీరు ఎంత తొందరగా అయితే ఆ ఆత్మ దేహాన్ని కడుక్కొని తీసుకువస్తారో అంత తొందరగా నేను పూజ చేసేదని. రే గణేష్, లెక్ రే కతిక్, రే గణేష్ నాతో పాటు రండి. తవ్వరా. ఎందుకురా? నేను చెప్తాను కదా, తవ్వు. నిజం తెలుసుకో, నిజం తెలుసుకో, జరిగింది తెలుసుకో, గతంలోకి వెళ్ళు, జరిగింది చూడు. ఏంటి ఇక్కడ ఉన్నా? ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి తన గురించి ఆలోచించడం మానేమని? మీరు ఎంత చెప్తున్నా తనని నేను మర్చిపోలేకపోతున్నాను. బా మళ్ళీదో చెప్తున్నావు. తను లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. నేను కూడా చనిపోయాను. నీకు నేనున్నా, బాబాయ్ ఉన్నాడు, ఇంకేం కావాలి? చంద్రకాంత్ చనిపోయాడు. ఏంటి ఇందాక నుంచి చచ్చిపోయాడు అంటున్నావు? నేనే చంపేస్తే నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి.
సూర్య తప్పట్లేదురా. చిన్నప్పటి నుంచి నాకు దక్కాల్సినవన్నీ నువ్వు నాకు దక్కనివ్వలేదు. ఇప్పుడు అనామికను కూడా నాకు దక్కనివ్వట్లేదు. నా కోసం చచ్చిపో. అనామికని నీకంటే నేనే బాగా చూసుకుంటా. ఏంటి చంపేశావు? నువ్వు ఎందుకు చంపావురా? ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు? నేను చాలా ప్రేమించు. నువ్వే నాకు కలలు రాను అనుకున్నా, కానీ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. అయినా నేను ఎందుకు బాధపడాలి? నువ్వు నన్ను ప్రేమించలేదు కదా. నువ్వు ఎవరితో అయితే కలిసి ఉండాలనుకున్నావో వాడి దగ్గరికే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు సంతోషమేనా? శబ్దం చేయకు. తను పడుకుందిగా, డిస్టర్బ్ చేయకు. నీతో కలిసి జీవితం పంచుకుందాం అనుకున్నా, కానీ ఈ జన్మకి అవదు. వచ్చే జన్మైనా మనం మళ్ళీ పుడదాం.
అబద్ధాన్ని నమ్ముకో, నిజాన్ని నమ్ము. నా మాట వినా, నేను చెప్పింది వినా. వెంటనే పుర్రెం తగలబెట్టాయి, ఆ పుర్రెం తగలబెట్టాయి. ఏంట్రా ఇంకా అలా ఉన్నావు? మనం అనుకున్నట్టు మన ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వలేదురా. మళ్ళీ ఏంట్రా ఇది? అవునరా, నువ్వు సరిగ్గా ఆలోచించు. గణేష్ గారి అనామిక బాడీ ఎక్కడుందని చూపించాడు, అదే చోట అనామిక బాడీ ఉంది. ఆ టీచర్ చెప్పినట్టు సూర్యని అనామిక బాడీని ఒకే చోట కప్పెడితే మనకు దొరికింది పుర్రె ఎవరిదిరా? ఆ క్యారం బోర్డు ఏమైందో తెలియదు, ఆ రుద్రాక్ష ఇచ్చిన స్వామీజీ ఏమయ్యాడో తెలియదు. ఆ చంద్రకాంత్ ఎవడో, తన డీటెయిల్స్ ఎక్కడ దొరకలేదు. అసలు చంద్రకాంత్ ఎవరు? ముఖ్యంగా అనామిక చంపింది ఎవరో కాదు, తన చిన్నప్పటి నుంచి పెంచిన చిరంజీవి గారు. జరిగినంత ముందు బన్నీగడు ఫోన్ చేసి చెప్పాలి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. బ్రో పర్లేదు కదా, ఆ హ్యాండ్ ఇవ్వండి. ఇంకేం కాలేదు కదా? పర్లేదు బ్రో, పర్లేదు. ఓకే. బ్రో మీ పేరు? సూర్య. అనామికని చంపిన సూర్యని చంపడం, అనామిక పగ తీర్చుకోవడం. సూర్య చనిపోయాడని అనామిక వెళ్ళిపోయింది. సూర్య మళ్ళీ పుట్టాడని అనామికకు తెలిస్తే అనామిక మళ్ళీ వస్తుంది. ఇది అనామిక కథ ముగింపు కాదు, ప్రతి పాత్ర యొక్క ఆరంభం.